నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. రఘురామకృష్ణరాజును వేధించిన కేసులో అప్పటి సిఐడి చీఫ్గా పనిచేసిన సునీల్ కుమార్ అడ్డంగా దొరికిపోయారు అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఎప్పుడైతే ఆయన పేరు బయటకు వచ్చిందో మరి ఆయన రియాక్ట్ కూడా అవుతూ ఉన్నారు. తనపై ఎవడైనా తప్పులు రాతలు రాసినా, తప్పు ప్రచారం చేసినా వాళ్ళ మీద ఎస్సీ కేసులు పెడతాను అంటూ బెదిరిస్తున్న పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాం. మరి ఈ నేపథ్యంలో మరి రఘురామకృష్ణరాజు కూడా దీనిపై స్పందించారు. ఇక్కడ సునీల్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన బయట ఉంటే సాక్షులను బెదిరిస్తున్నారని, వెంటనే ఆయన అరెస్ట్ చేయాలని కూడా ఆయన చంద్రబాబును కోరినట్టు వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. మరి ఓవరాల్గా దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పటి వరకు చాలామంది ఆఫీసర్స్ చాలా కేసుల్లో ఇరుక్కున్నారు, ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కొంతమంది ఎంక్వైరీకి హాజరవుతున్నారు, కొంతమంది లిస్టులో ఉన్నారు. సో సునీల్ కుమార్ గారి విషయానికే వస్తే కొన్ని సాక్ష్యాధారాలు ఇప్పటికే దొరికాయి ఆయనకు వ్యతిరేకంగా అని కూడా మనం వింటూ ఉన్నాం. ఇలాంటి టైంలో కూడా మరి ఆయన ఎవరైతే ఆయన గురించి రాస్తున్నారో వాళ్ళని ఇలా బెదిరించడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? నిజంగా రఘురామకృష్ణరాజు గారు ఆరోపిస్తున్నట్టు సునీల్ కుమార్ బయట ఉంటే సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశం ఉందంటారా? ఏం చెప్తారు? పాల్ విజయరాజుకి ముందస్తు బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. A4 ఈ కేసులో RRR ఆయన్ని పెట్టినటువంటి చిత్రహింసలు, గుంటూరు సిఐడి కార్యాలయంలో ఒక పార్లమెంటు సభ్యుడిని ఏ విధంగా నరకం చూపించారో మనం చూసాం. అప్పట్లోనే పెద్ద ఇదైన పరిస్థితుల్లో ఇవాళ ఆయన వేసినటువంటి ఆ కంప్లైంట్ A1గా సునీల్ కుమార్, A2గా పిఎస్ఆర్ ఆంజనేయులు, A3గా ఇతను ఎవరు జగన్మోహన్ రెడ్డి, A4గా విజయ్ పాల్రాజ్, వీళ్ళందరూ ఉన్నారు. A5 ప్రభావతి, గుంటూరు మెడికల్ హాస్పిటల్ సూపరింటెండెంట్. నిన్న సునీల్ కుమార్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని స్టేట్మెంట్ ఇచ్చాడు? నేను అసలు సిఐడి కార్యాలయానికి వెళ్ళలేదు, సిఐడి కార్యాలయానికి నేను వెళ్ళినట్లుగా ఎవరో వాంగ్మూలం సెంట్రీ ఇచ్చాడంటున్నారు, అది వాస్తవం కాదంటూ నా సెల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా నేను అక్కడికి వచ్చానని అంటున్నారు. అసలు ఏ టెలికామ్ కంపెనీ అయినా ఏం చెప్తుందంటే ఈ సెల్ ఫోన్ కాల్ రికార్డ్స్ అన్నీ కూడా 6 నెలలకి మించి కాల్ డేటా ఉండదు. అది ఎప్పుడో 3 ఏళ్ల క్రితం 4 ఏళ్ల క్రితం జరిగింది కదా, 2.5 ఏళ్ళు అవుతుంది, 3 ఏళ్ళు. మరి 6 నెలలకు మించి కాల్ డేటా ఉండదు, నా లొకేషన్ ఎలా మీకు వచ్చిందని ఒక టెక్నికల్గా మేధావి కదా ఎవరు సునీల్ కుమార్ గారు. చాలా నేరాలు, చాలా ఇలాంటివన్నీ ఆయన బాగా తెలుసు. ఎలా తప్పించుకోవాలో, ఎలా ఇరికించాలో అన్నిటిలో ఆరితేరినటువంటి సునీల్ కుమార్ మరి ఆ విషయం వివేకానంద రెడ్డి హత్య కేసులు ఇది ఎందుకని చెప్పాల? వివేకానంద రెడ్డి హత్య కేసుని గూగుల్ టేక్ ఓవర్ ద్వారా అది బయటకు వచ్చేది. ఏది హత్యకి ముందు హంతకులు ఎక్కడ సమావేశమయ్యారు, హత్య తర్వాత హంతకులు ఎక్కడ సమావేశమయ్యారు, మొత్తం వివరాలు స్పష్టంగా ఇచ్చింది. కాల్ డేటా ఆ రోజు అవినాష్ రెడ్డి ఆ రాత్రి 2ంటికి ఎవరితో ఫోన్లో మాట్లాడారు, వాళ్ళ నంబర్లు అన్నీ కూడా సునీత స్క్రీన్ మీద వేసి చూపించింది. మరి ఇప్పుడు ఈ రెండింటినీ మ్యాచ్ చేస్తే సింక్ అవట్లా. కాల్ డేటా ఆధారంగానే వివేకానంద రెడ్డి హత్య కేసు కొలిక్కొచ్చింది. సొంత కుటుంబ సభ్యులే, సొంత ఇంట్లోనే, సొంత మనుషులే ఆయన్ని కిరాతకంగా హత్య చేశారని బయటపడిందంటే కారణం టెక్నికల్గా. ఇప్పుడు ఈయనేమంటాడు? మళ్ళా ఇంకొక విషయం, రఘురామకృష్ణరాజుని అసలు ఆయన పైన గాయాలు లేవు అని చెప్పి గుంటూరు వైద్యులే చెప్పారు. వాళ్ళు ఆ రోజు వాంగ్మూలం ఇచ్చారు. వేరే విధంగా వాళ్ళు వాంగ్మూలం ఇప్పుడు ఇవ్వలేరు. ఒకవేళ ఇచ్చినట్లయితే వాళ్ళ యొక్క సర్టిఫికెట్లు కూడా రద్దు అవుతాయి. బెదిరింపు కదా. ఇవాళ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు సీఎంకి అంటే చెబుతున్నాను నేను. ఏది గాయాలు లేవని గుంటూరు వైద్యులే రిపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు కనుక వాళ్ళు మళ్ళీ మార్చి ఇంకో రకంగా వాంగ్మూలం ఇవ్వలేదు, కానీ ఒకవేళ ఇస్తే వాళ్ళ మెడికల్ పట్టా క్యాన్సిల్ అవుద్దని అంటావు ఏంటి? అంటే ఏంటి, నువ్వు ప్రభావతిని బ్లాక్మెయిల్ చేస్తున్నావా? ఏమని? నువ్వు గనక మళ్ళా ఇప్పుడు ప్లేటు ఫిరాయించి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా లేడు, చంద్రబాబు ముఖ్యమంత్రిగా వచ్చాడన్న ధైర్యంతో గనక నువ్వు నిజాలు బయట పెడితే నీ సర్టిఫికేట్ క్యాన్సిల్ అవుద్దని బెదిరిస్తున్నాడా? సునీల్ కుమార్ ఆరితేరిన వ్యక్తి కదా, ఇటువంటి వాటిల్లో మనం చెప్పాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు అదేమంటే దళిత కార్డు తీసుకొస్తాడు. ఇప్పుడు ఈరోజు ఆయన ఉచ్చులో ఇరుక్కున్నాడు. చేసింది నేరమే కాదు, ఘోరం, మహాపాపం కూడా.
ఏది ఒక పార్లమెంట్ సభ్యుడిని తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టడం, ఆ కాళ్ళు అరికాళ్ళు అసలు బొబ్బలెక్కిపోయాయి అప్పట్లో. ఆయన ఏంటి, గుంటూరు వైద్యులు ఇలా చేశారు, ప్రభావతి మేడం ఆ సూపరింటెండెంట్ అలా చేసింది, కరెక్టే, గాయాలు లేవని ఇచ్చింది సర్టిఫికేట్, అప్పుడే కదా ఆయన మిలిటరీ వైద్యశాలలో చేరింది. ఇప్పుడు దానికి కూడా ఏమంటాడు, మిలిటరీ డాక్టర్లు సివిల్ కోర్టులకు రారు, సాక్ష్యం చెప్పరు, అది ఆర్మీ యాక్ట్ కల్పించిన రక్షణ అంటే వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఎవరిని, మిలిటరీ డాక్టర్లని. అంటే వాళ్ళకి ఇచ్చిన రక్షణ వాళ్ళకి తెలుసు, ఆర్మీ యాక్ట్ వాళ్ళకి ఎలాంటి రక్షణ ఇచ్చిందో వాళ్ళకి తెలుసు. నువ్వేంటి చెప్పేది? నిన్న సునీల్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్లో అది స్టేట్మెంట్ కాదు, అది బ్లాక్మెయిలింగ్ లెటర్గా మారింది, ఒక వార్నింగ్ లాగా మారింది. ఏది, అటు టెలికాం సంస్థల్ని బెదిరించినట్టుగా ఉంది, ఇటు ప్రభావతిని బెదిరించినట్టుగా ఉంది, మరోవైపు మిలిటరీ హాస్పిటల్ డాక్టర్లను కూడా హెచ్చరించినట్టుగా ఉన్న దీంట్లోనే ముందు అసలు ఈ సునీల్ కుమార్ని మీరు అదుపులోకి తీసుకోకపోతే, అతని కస్టోడియల్ ఎంక్వైరీ చేయకపోతే ఇంకా ఎంతమందిని ఇతను ఈ విధంగా బెదిరిస్తాడనే ఆయన రాశాడు. ఎవరు, RRR లేఖ. సునీల్ కుమార్ ఆ స్టేట్మెంటు స్వతసిద్ధంగా ఆయనే ఇచ్చాడా, లేదు దాని వెనక A2 పాత్ర ఉందా, లేదు దాని వెనక A3 పాత్ర ఉందా? సునీల్ కుమార్ నిన్న ఇచ్చినటువంటి ఆ ప్రెస్ స్టేట్మెంటు, ఆ స్క్రిప్టు ఎక్కడ తయారైన స్క్రిప్టు, తాడేపల్లి ప్యాలెస్ స్క్రిప్టా? మనం ఇప్పుడు PSR ఆంజనేయుల పాత్ర ఏంటి దీంట్లో, A2, A3 జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్ ఏంటి? అంటే మీరు ముగ్గురు కుమ్మక్కై సునీల్ కుమార్తో ఈ ప్రెస్ రిలీజ్ చేశారా? నిన్న సునీల్ కుమార్ ఇచ్చినటువంటి ఆ ప్రెస్ రిలీజు స్వతసిద్ధంగా సునీల్ కుమారే ఇచ్చేవాడైతే ఎప్పుడో ఇచ్చేవాడు, ఇన్నాళ్ళు ఎందుకు ఇవ్వలేదు, ఇప్పుడే ఎందుకు ఇచ్చాడు? హైకోర్టు విజయపాలరాజు అతని ముందస్తు బెయిల్ నిరాకరించిన తర్వాత సునీల్ కుమార్ ఈ స్టేట్మెంట్ ఇవ్వడం ఏంటి? అనేక మందిలో అనుమానాలు, సందేహాలు. అంటే ఏంటి, A1, A2, A3 ముగ్గురు కుమ్మక్కై ఇప్పుడు ఈ కేసుని నీరుగార్చే దీంట్లోకి తెగబడ్డారని, ఒక రకంగా అటు విజయపాలరాజు ఎక్కడున్నాడు, ఎవరు అతనికి అజ్ఞాతంలో రక్షణ కల్పిస్తున్నారు, ఎలా దాక్కోగలిగాడు ఇన్ని రోజులు, ఇవన్నీ కూడా బయటకు రావాలా. కానూన్ కా హాత్ బహుత్ లంబా హాయో ఏదో అంటారు, చట్టం చేతులు చాలా పొడవైనవి. ఇవాడు వెంకటరెడ్డినే లాక్కొచ్చారు కదా, ఎక్కడున్నాడు వెంకటరెడ్డి? విదేశాలకు వెళ్ళిపోయాడు అన్నారు. ఆ మైనింగ్ డాన్ తిమింగలం ఏంటి, ఆ APMDC MD వెంకటరెడ్డి నేపాల్ వెళ్ళిపోయాడు అన్నారు, లేకపోతే అసలు సముద్రంలో వెళ్ళిపోయాడు అన్నారు. కోస్ట్ గార్డులోనూ ఇక్కడ పనిచేశాడు కదా, విదేశాలకు వెళ్ళిపోయినాడు. అక్కడ ఢిల్లీ కంటోన్మెంట్లో పట్టుబడ్డాడు, అక్కడ కూడా కంటోన్మెంట్లో దాక్కున్నాడు. అంటే సార్ ఇప్పుడుకి పక్కాగా సునీల్ కుమార్ దొరికిపోయాడు, ఎందుకంటే ముసుగేసుకొని వచ్చి రఘురామకృష్ణరాజు కొట్టింది అతనే అని చెప్పి కూడా కొన్ని ఆధారాలు కూడా దొరికాయని వింటూ ఉన్నాం మనం రోజు. ఇలాంటి టైంలో కూడా ఆయన బుకాయించే ప్రయత్నం, బెదిరించే ప్రయత్నమే చేస్తున్నారు. సో ఏ ధైర్యం చూసుకుని ఆయన ఇలా మాట్లాడుతున్నారంటారు, ఏం చెప్తారు? అంటే సెంట్రీ వాంగ్మూలం ఇచ్చాడని, మనం అక్కడ ఉన్నటువంటి ఆ కార్యాలయంలో ఉన్నటువంటి సెంట్రీ అక్కడ ఏంటి మ్యాన్ హ్యాండ్లింగ్ జరుగుతోంది, మ్యాన్ హ్యాండ్లింగ్ వీడియోలో చూపించారు, చూపించినప్పుడు అట్లా కాదురా కొట్టాల్సింది అంటూ ఆయన ఏదో ఒక నలుగురు నేసుకుని వచ్చాడని, ఎవరు ఆ సెంట్రీ వాంగ్మూలం మనకు తెలియదు వాస్తవాలు ఏంటో. దానికి ఇతను కంగారు పడిపోయి అసలు నా లొకేషన్ మీకు ఎలా రికార్డ్ అవుద్ది, కాల్ డేటా ఉండేది 6 నెలలే, ఏ టెలికాం సంస్థలో అయినా, ఎయిర్టెల్ అయినా, జియో అయినా. అంటే ఇలా ఎలాగోలా బయటపడాలా, ఏది దీన్ని పక్కదారి పట్టించాలా? మాట్లాడే మాటలు చూస్తుంటే సిఐడి చీఫ్గా పనిచేశాడు కాబట్టి ఈ టెక్నికల్ విషయాలన్నీ కూడా ఆయనకు ఒక ఐడియా ఉంటుంది. అంటే ఇలా టెక్నికల్ విషయాల్లో ఎక్కడా కూడా ఆయన దొరికే అవకాశం లేదంటారా? ఆ ధైర్యంతోనే అలా మాట్లాడే ఛాన్స్ కూడా ఉంటుందంటారా? ఇప్పుడు నేరస్తులు ఎప్పుడైనా కూడా ఎక్కడో చోట ఏదో ఒక తప్పు చేస్తారు, దొరికిపోతారు. తాను పెద్ద తెలివిగలాడని అనుకుంటాడు నేరస్తుడు. మనకు చూసాం, ఎన్ని కేసులు చూడలేదు, ఎంతమంది కేసుల్ని CBI ఎంక్వైరీ హ్యాండిల్ చేయలేదు, ఎంతమంది. చేసే ముందు ఉండాలి, నేరం చేసే ముందు మీ తెలివితేటలు చూపించాలి, కానీ నేరం చేసిన తర్వాత తప్పించుకోవడానికి తెలివితేటలు ఎన్ని చూపించినా ఇవి వర్కౌట్ కావు. మీరు వదిలినటువంటి ఆధారాలే ఇవాళ మీ పాలిట శాపాలు అవుతాయి. మన అనుకున్నారా
ఎవరు అవినాష్ రెడ్డి A8 అవుతాడని, A7 భాస్కర్ రెడ్డి జైల్లో ఉండాల్సి వస్తుందని అనుకున్నారా? దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి A5 అవుతాడని ఊహించారా? జరగాల్సినవి జరుగుతాయి. జైలు పిలుస్తోంది. ఏంటి, రఘురామకృష్ణరాజు ఇవాళ ఒక పార్లమెంట్ సభ్యుడు. రఘురామకృష్ణరాజుపై జరిగిన దాడి, ఆ హింస, అది ఒక్క MP మీద కాదు, మొత్తం లోక్సభ మీద దాడి. నా దృష్టిలో 542 మంది ఎంపీల పైన దాడి జరిగింది. గుంటూరు CID కార్యాలయంలో కొట్టింది ఒక రఘురామకృష్ణరాజును కాదు, ఆ రోజు 542 మందిని కొట్టినట్టే లెక్క. అసలు నిజం చెప్పాలంటే అప్పుడు స్పీకర్పై దాడి. ఈ ఇష్యూలో లోక్సభ స్పందించాల్సిన తీరులో స్పందించలేదు. ఈ ఇష్యూలో ఆనాటి లోక్సభ స్పీకర్ స్పందించాల్సినంత సీరియస్గా స్పందించలేదు. స్పందించుంటే ఈ పాటికి ఎప్పుడో వీళ్ళంతా కారాగారంలో ఉండేవాళ్ళు. ఒక పార్లమెంటు సభ్యుడికే దిక్కు లేకపోతే ఇక సామాన్య పౌరుడి పరిస్థితి ఏముంది? ఇప్పటికైనా మారిన పరిస్థితుల్లో దోషులంతా కూడా జైలుకి వెళ్లాల్సిందే, ఇవాళ కాకపోతే రేపు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.